వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. దేవుని కృపను బట్టి యేసే పరిష్కారం కార్యక్రమం కొనసాగుతుంది. హంగర్ రిలీఫ్ డైలీ ప్రాజెక్ట్ గుడ్ సమారిటన్ లయన్స్ క్లబ్ నేను స్థాపించి దాని ద్వారా ఇతర మిత్రులను కలుపుకొని కంటిన్యూ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా 2 months 2 నెలలు గడిచాయి. 3వ మాసంలో ఉన్నాము. దేవుని కృప. మీరు ప్రార్థించాలి. అనుదినము 600 మంది రోగులు, పేదలు, మహిళలు, వృద్ధులు, అనాథలు ఆహారం తీసుకుంటున్నారు ఉచితంగా. ఈ నేపథ్యంలో ప్రభు సహాయం కొరకు అర్థించండి. అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక సేయింగ్ మీ ముందుంచుతున్నాను. బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితమే దాన్ని ధృవీకరించింది. కష్టాలు నిన్ను నాశనం చేయటానికి రావటం లేదు. నీలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి విజయాలు సాధించడానికే కష్టాలు నీకు వస్తున్నాయి. కష్టానికి కూడా నిన్ను సాధించడం కష్టం అనే విషయం తెలిసేటట్లుగా కష్టాలను అధిగమించు అని ఇచ్చాడు. బైబిల్ కూడా అదే చెప్పింది. దేవుడు తన పిల్లలను కష్టాలలో నుండే, నష్టాలలో నుండే, పరీక్షలలో నుండే వృద్ధిలోనికి తెచ్చాడు. బైబిల్ అంతా అదే. బైబిల్ అంతా అదే. కనుక ఆర్థిక కష్టాలు దేవుడిచ్చే కృపావరాలు నేను ముందు నుంచి చెబుతున్నాను. అవి మనలను అలర్ట్ చేస్తాయి, పర్ఫెక్ట్ చేస్తాయి. ఆ ప్రక్రియలో ఉన్నాను నేను. ఈ దినానికి ఈ దినం అనే కాన్సెప్ట్లో పోతున్నా. అయినా కూడా దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. నా యత్నం అనేకులు ప్రభువుని తెలుసుకోవటానికి, ప్రభు ప్రేమను పంచాలని మీ ప్రార్థన కొరకు నేను కోరుతున్నాను. మీ సహకారం మిమ్మలను ప్రభువు ప్రేరేపిస్తే ఇవ్వచ్చు. మెటీరియల్ సహకారం ఇవ్వచ్చు. అలాగే యేసే పరిష్కారానికి ఎపిసోడ్ నిర్వహణ మీరు ఇచ్చినట్లయితే, మీ కుటుంబ పక్షంగా జన్మదినము, జ్ఞాపకార్థ దినము, వివాహ దినము సందర్భంగా ఇస్తే అనేక మంది వాక్యం వినే అవకాశం ఉంది. కనుక వీటి కొరకు ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. పౌలు అన్నాడు, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. I therefore, a prisoner for the Lord, urge you to walk in the manner worthy of the calling. పిలుపునకు తగినట్టుగా సాత్వికమైన మనస్సుతో
దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, ప్రేమతో, ఐక్యముతో, సమాధానంతో మీరు పిలువబడిన ఈ గొప్ప పిలుపుకు అనుకూలంగా మీరు నడుచుకోవాలని నేను బతిమలాడుకుంటున్నాను. ఎలా బతిమలాడుకుంటున్నాను? మిమ్మల్ని క్రీస్తు ఖైదీగా బతిమాలుకుంటున్నాను. క్రీస్తు ఖైదీగా నేను బతిమాలుకుంటున్నాను. పౌలు తానెవరో చెబుతున్నాడు. తన స్టేటస్ ఏంటో చెబుతున్నాడు. క్రీస్తుని బట్టి ఖైదీనయ్యా నేను. పాపం చేసి కాదు, సువార్త ప్రకటించి. పాపం చేసి కాదు, ప్రభువు సాక్షిగా ఉన్నందుకు ఖైదీగా ఉన్నాడు. అతని మీద నేరారోపణలు చేశారు. 2 years కంటిన్యూస్గా హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. మోర్ దెన్ 2 years కంటిన్యూస్గా చెరసాల్లో ఉన్నాడు. పౌలు జాగారాలు చేశాడు. నిద్ర లేని రాత్రులు గడిపాడు. ఆహారం లేకుండా దినాలు గడిపాడు. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ఒక ప్రశ్న ఏమిటంటే, నేను ఈ ప్రసంగం ప్రారంభంలో చెప్పాను కదా, ఇవన్నీ ఎందుకు? దేవుణ్ణి నమ్ముకుంటే సుఖం రావాలి కదా, దేవుణ్ణి నమ్ముకుంటే నెమ్మది కలగాలి కదా. ఏంటి ప్రయోజనం ఈ దేవుణ్ణి నమ్ముకుంటే? ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయా? బైబిల్ ఏమో వస్తాయని చెప్తుంది, పాస్టర్ గారులేమో కాదని చెప్తున్నారు. కొంచెం నెమ్మది వినండి వాక్యం. నేను చెబుతోంది అబద్ధమేమో పరిశీలించుకోండి. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఏ భారం? అప్పుల భారమా? కుటుంబ భారమా? ఏ భారము? పాపము భారం. పాపము వలన కలుగు పరిస్థితులు వలన కలిగే భారం. వాళ్ళకు విడుదల ఇస్తా అన్నాడు పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి. మరి విశ్వాసికి ఇట్లాంటి వాగ్దానం చేసిన ఆయన ఎందుకు శ్రమలు ఇస్తున్నాడు? మేక్ హిమ్ పర్ఫెక్ట్, ఖచ్చితమైన వారికి చేయటానికి. టు లెర్న్ అబౌట్ గాడ్, దేవునిపై ఆధారపడి తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి. లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం జీవించడానికి. బికమింగ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగర్, క్రీస్తులో బలవంతుడు అవటానికి. టు గ్లోరిఫై, మహిమపరచడానికి శ్రమలు ఇస్తాడు దేవుడు. అంత పూలపాన్పుల, వడ్డించిన విస్తరల క్రైస్తవ్యం ఉంటుందనే భ్రమలో చాలామంది ఆదివారం గుడికి వెళ్తున్నారు. వాళ్ళు అలా పాస్టర్స్ కూడా చెప్పేస్తున్నారు, యేసు దగ్గరికి రండి, మీ కష్టాలు మటుమాయం, మీ కన్నీళ్ళు మటుమాయం. 2 రకాల కన్నీళ్ళు. ఒకటి పాపము వలన వచ్చు కన్నీళ్ళు. 2 క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను బట్టి, సమాజం పట్ల ఉన్న బాధ్యత వలన వచ్చే కన్నీళ్ళు. తెలుసా? ఆ 2వ రకం కన్నీళ్ళు మనకు ప్రతిఫలాన్ని, కిరీటాన్ని తెస్తాయి. మొదటి రకం కన్నీళ్ళు ఉన్నాయే, పాపాన్ని బట్టి, భయాన్ని బట్టి, ఆందోళన బట్టి వచ్చే కన్నీళ్ళు మనల్ని పాతాళ వర్షం చేస్తాయి. 2వ రకం కన్నీళ్ళు ఇతరుల కొరకు కన్నీరు కార్చడం, ఇతరుల రక్షణ కొరకు కన్నీరు కార్చడం, ఇతరుల రక్షణ కొరకు సువార్త ప్రకటనలో క్రీస్తు నిమిత్తం సద్భక్తితో బ్రతికి హింసలు పొందటం. ఈ కన్నీళ్ళు మహిమకు కారణాలు అవుతాయి. అవి కవిలలో పట్టబడుతున్నాయి. ఏ కన్నీళ్ళు? మారు మనసు పొందిన వారి కన్నీళ్ళు, అంతేగాని పాపంలో ఉండి పాపము కారణంగా ఏడుస్తున్న వాళ్ళు కాదు. అర్థమవుతుందా సహోదరుడు, సహోదరి?
క్రీస్తు ఖైదీనైన నేను తన స్టేటస్ ఒక ఖైదీగా పరిచయం చేసుకున్నాడు. ఏ ప్రిజనర్, ఏ ప్రిజనర్, ఏ ప్రిజనర్ ఫర్ ద లార్డ్. ప్రభువు కోసం, ప్రభువుని బట్టి నేను ఖైదీని. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు అనౌన్స్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రిజనర్. మాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రిజనర్స్ రూమ్ అని ఒకటి ఉండింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఏలూరు. ఈ ప్రిజనర్స్ రూమ్లో ఖైదీలను తీసుకొచ్చి పెడతారు. వాళ్ళున్న రూమ్ లాక్ చేసేస్తారు. ఒక సెంట్రీ డ్యూటీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ చేతులకి హ్యాండ్ కప్స్ ఉంటాయి, తీసుకొస్తారు. రోగులుగా ఉన్న రూమ్లో వాళ్ళని వేసి చేతి సంకెళ్ళు తీసేస్తారు. కొందరికైతే సంకెళ్ళు తీరు అట్లా ఉంచుతారు. ఉంచకూడదు కానీ ఉంచేస్తారు, ఎందుకంటే వాడు పారిపోతే ఉద్యోగాలు పోతాయి. ప్రిజనర్స్ రూమ్ అంటే ఒక భయం. నాకు తెలిసిన ఒక స్టాఫ్ ఉన్నారు. ఈ ప్రిజనర్స్ రూమ్కి సమీపంగా వెళ్ళొద్దు అంటారు కిటికీల ద్వారా, ఎందుకంటే వాళ్ళు గబుక్కుని హింసా ప్రవృత్తితో వాళ్ళు అటాక్ చేస్తారు అని. అలాగే జైల్స్లో కూడాను సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు జైలర్స్ చెబుతారు, జాగ్రత్త, వాళ్ళ దగ్గరకు పిలుస్తారు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి. కానీ మీరిచ్చే బైబిల్ ఇవ్వటానికి దగ్గరికి పోతే వాళ్ళు గబుక్కుని మిమ్మల్ని చేయబట్టి లోపల గట్టిగా గుంజి ఆ ఐరన్ బార్స్కి నొక్కేసి పీక నొక్కేస్తారు, జాగ్రత్త అని చెప్తారు. అది జరిగింది కూడా నా వినికిడిలో నాకు తెలుసు. ఖైదీ అంటేనే ఎవర్షన్ సమాజానికి. నోబడి లైక్స్ దెమ్, నోబడి కేర్స్ దెమ్, నోబడి ఆనర్స్ దెమ్. ఖైదీ అంటే నోబడి ఆనర్స్. క్రీస్తుని బట్టి ఖైదీని అయ్యాను నేను అన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రభు కోసం చెరసాల్లో ఉండటం అర్థమవుతుందా? కాబట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. సాధారణంగా చెరసాల్లో నేరస్తులు ఉంటారు, కానీ ఇక్కడ చెరసాల్లో పరిశుద్ధుడు పౌలు గారు ఉన్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, 4వ వచనం, శరీరము ఒక్కటే. ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద వన్ అండ్ ద సేమ్. నో డిఫరెన్స్, నో డిఫరెన్సెస్. శరీరం ఒక్కటే. ఎఫెసీ పత్రికలో వ్రాస్తున్నాడు, ఎఫెసీయులైనా, గలతీయులైనా, తెసలోనికయులైనా, కొలసీయులైనా, మేబీ ఎనీ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశంలో ఏ స్థలంలో ఉన్న వాళ్ళైనా శరీరం ఒక్కటే. నేను మొన్నటి నుంచి మీకు మొత్తుకొని చెబుతున్నాను. ఒక ఇల్లు కట్టుకుంటాం మనం. ఇల్లు కట్టుకున్నప్పుడు స్లాబ్ వేస్తాం. స్లాబ్ పైన రూఫ్ అంతా ఒక్కటే. రూఫ్ కింద హాల్ని డివైడ్ చేసి గదులుగా మార్చుకుంటాం. ఒకటి బెడ్రూమ్ అంటాం, దాని ప్రయారిటీస్ వేరు. ఒకటి కిచెన్ అంటాం, దాని ప్రయారిటీస్ వేరు. ఒకటి డైనింగ్ హాల్ అంటాం, దాని ప్రయారిటీస్ వేరు. ఒకటి జనరల్ హాల్ ఫర్ టెలివిజన్ వాచింగ్, అది వేరు. సిట్అవుట్ అంటాం, దాన్ని వేరు. అవునా? సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఇలా మనం ఒక రూఫ్ కింద అనేకమైన పార్టీషన్స్ కట్టుకుంటాం. కాబట్టి పార్టీషన్స్ని బట్టి ఇల్లు డివైడ్ అవుతుందా? అవ్వదు. ఇల్లు ఒక్కటే. ఆ ఇంటి లోపల పార్టీషన్స్ ఉన్నవే, జస్ట్ లైక్ దట్ ద డినామినేషన్స్. డినామినేషన్లు అన్నీ అట్టాటి. ఒక గిరి గీసుకోవటం, ఇది లూథరన్ చర్చ్ అంటాం. ఒక గిరి గీసుకోవటం, ఇది బ్యాప్టిస్ట్ చర్చ్ అంటాం. ఇది ఒక గిరి గీసుకోవటం, ఇది మెథడిస్ట్ చర్చ్. ఇంకో గిరి గీసుకోవటం, ఇది సాల్వేషన్ ఆర్మీ. ఇంకో గిరి గీసుకోవటం, ఇది పెంటెకోస్టల్. ఇది గిరి గీసుకోవటం, వీఆర్ ఇండిపెండెంట్స్. అర్థమవుతుందా? విన్యాసాలు చేస్తున్నారు చాలామంది. వాళ్ళ విన్యాసాలు
విన్యాసాలు అంటే ఆడతా పాడతా చేసేటువంటి పాటలు. Christians must understand that we in the world, we are in the world, one body. ఎందుకు ప్రభు అలా చెప్పాడు? ఎందుకని యేసయ్య ఈ మాటలు మన కోసం రాయించాడు? వీఆర్ వన్, వీఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్, వీఆర్ వన్ అండ్ అటాచ్డ్ టు ఈచ్ అదర్. మనం ఒకరము ఇతరులతో కలిసి ఉన్నాము. ఒక శరీరం అంతా కణముల నిర్మాణం, కణజాల నిర్మాణం. కణము అర్థమైందా? ఆటమ్స్, కణాలు. మనంతా ప్రపంచమే కణాల నిర్మాణం. కనుక పార్టికల్స్ అంటారు, అవన్నీ కలిపితేనే ఒక ఆర్గాన్ అయింది. అలాగా మనం కూడా అంతే. మనం చాలా చిన్నవారమైనా వీఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నో సెపరేషన్. వన్ బాడీ, వన్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే. మనకి ఇవ్వబడిన ఆత్మ ఉన్నాడే, ఆయన నీలో ఉన్నవాడే నీ సహోదరులో కూడా ఉన్నాడు, నీ ఆధ్యాత్మిక సహోదరులు ఉన్నాడు. డోంట్ డినై యువర్ బ్రదర్. ఫీల్ దట్ బోత్ ఆఫ్ యూ ఆర్ వన్. తర్వాత ఆయన చెప్పాడు, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు మీరు పిలువబడ్డారు. వై హ్యావ్ యూ కాల్డ్? ఎందుకు పిలువబడ్డారు? మీరు ఒకే నిరీక్షణ కలిగి ఉండటానికి పిలువబడ్డారు. ఏంట నిరీక్షణ? యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్. Jesus Christ is our hope. Just you were called to the one hope that belongs to your call. మిమ్మల్ని పిలిచాడు కదా, పిలుపు. ఆ పిలుపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు ఒకటే నిరీక్షణ. You all must hope in Jesus Christ and the salvation through Jesus Christ only. అర్థమైందా? యేసుక్రీస్తును అందాలి, రక్షణను నిరీక్షించి మీరు బతకాలి. ఇందుకు మీరు పిలువబడ్డారు. యు ఆర్ కాల్డ్ ఫర్ గ్లోరిఫికేషన్, యు ఆర్ కాల్డ్ ఫర్ సాంక్టిఫికేషన్, యు ఆర్ కాల్డ్ ఫర్ యూనిటీ, యు ఆర్ కాల్డ్ ఫర్ సర్వీస్. అర్థమైందా? మీరు ఎందుకు పిలువబడ్డారు? పరిచర్య చేయటం పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఒకటిగా ఉండటం పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారు? మహిమపరచబడ్డకు పిలువబడ్డారు. ఇది మీకు తెలుసా? దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు. ఒక జోక్ చెప్తాను, పేరు చెప్పను కానీ చాలా పెద్ద ఆయన. హీ బిలాంగ్స్ టు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. వాక్యం చెప్తున్నాడు టెలివిజన్లో, నేను వింటున్నాను. ఒక్క క్రీస్తు సంఘం మాత్రమే పిలువబడిందని చెప్తున్నాడు ఆయన. అంటే పేరు క్రీస్తు సంఘం అని పెట్టుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పిలువబడలేదని అబద్ధబాధ చేస్తున్నాడు. అట్లా కాదు. నువ్వు ఏ పేరు పెట్టావు కానీ మరి ఎఫ్ఎస్సి సంఘం అన్నాడు, అప్పుడు క్రీస్తు పేరు ఉందా? గలతీ సంఘం అంటే ఐడెంటిఫైడ్ బై ద నేమ్ ఆఫ్ ద ఏరియా, టౌన్ ఆర్ విలేజ్ ఆర్ ద సిటీ. కొరింథీ సంఘం అన్నాడు. మరి అది క్రీస్తు సంఘం కాదా? చెప్పాలి. క్రీస్తు సంఘము అన్నప్పుడు సింగిల్ అన్నాం, ఒకటే పదం. సంఘములన్నీ వందనములు చెప్పుచున్నవి అన్నప్పుడు మనలాగా అనమాట, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న చర్చెస్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ పెట్టుకుంటేనే మరో సంఘం అనుకునే భ్రమలోకి వెళ్ళకండి, అది అబద్ధబాధ. కనుక గుర్తెరగండి, యేసుక్రీస్తు యొక్క సంఘం ఒకటిగా ఉండటానికి పిలువబడింది. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
చూడండి 7 మాటలు చెప్పాడు ఇక్కడ. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ ప్రభువు ఒక్కడే, అందరికీ పరిశుద్ధాత్మ ఒక్కడే, అందరికీ విశ్వాసం ఒక్కటే, అందరి యొక్క నిరీక్షణ ఒక్కటే, అందరి యొక్క విశ్వాసం ఒక్కటే, అందరి యొక్క బాప్తిస్మం కూడా ఒక్కటే. బాప్తిస్మము ఒక్కటే అంటే చాలామంది అంటారు ఆ ఒక్కటే ముంచటం అంటాడు, ఆ ఒక్కటే జెండా కింద నడవటం అంటాడు, ఆ ఒక్కటే చిలకరింపు అంటాడు ఇంకొకటి, ఆ ఒక్కటి పారే నీళ్ళలో మునగటం అంటాడు, ఆ ఒక్కటి తొట్లో మునగటం అంటాడు ఇంకోటి. నా ఒక్కటే అన్నప్పుడు పాల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద బ్యాప్టిజం ఆఫ్ స్పిరిట్. నీ అంతరంగంలో ప్రభువు కలిగించేటువంటి అంతరంగ బాప్తిస్మం, దాన్ని అంతరంగ సున్నతి అన్నారు. దాన్ని మారు మనసు, మారు మనసు, నీ అంతరంగ సున్నతి, అంతరంగ బాప్తిస్మం, నాట్ అవుటర్ వర్డ్స్. బాహ్యమైన బాప్తిస్మం ఉందే, అది నీటి బాప్తిస్మం ఉందే, అది ఏ రకంగా పోయినా కూడా సాల్వేషన్ ఇస్ త్రూ ద ఇన్నర్ బాప్టిజం. ఇది టీచ్ చేస్తున్నారా సంఘాలు? కొందరు చైల్డ్ బ్యాప్టిజం ఇచ్చి పెద్ద అయినాక నిర్ధారణ ఇస్తారు. యాంగ్లికన్ చర్చెస్లో చైల్డ్ బ్యాప్టిజం ఉంది, సిఎస్ఐ చర్చిలో. మార్టిన్ లూథర్ గారు దగ్గర నుంచి అది వచ్చింది. ఎందుకు చైల్డ్ బ్యాప్టిజం? బ్యాప్టిజం ఇట్లాంటి నీటి బ్యాప్టిజం గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరిట కూడా బాప్తిజాలు తీసుకున్నారట 1వ శతాబ్దంలో. డస్ ఇట్ మీన్ దట్ దట్ ఫెలో హూ వాజ్ డెడ్ విల్ గో టు హెవెన్? నో. భ్రమ. మనోళ్ళు హిందువులు పిండాలు పెడతారు చూశారు శాంతి కోసం, అట్టాటి ఎత్తనం అది ఆ బాప్తిజం. ఇట్ నెవర్ హెల్ప్స్ దెమ్, ఇట్ నెవర్ హెల్ప్స్ దెమ్. కనుక చాలా రకరకాలైనటువంటి ఆశలు, రకరకాలైన సాంప్రదాయాలు తీసుకొచ్చినాయి క్రైస్తవ్యంలో ఆశ. ఇప్పుడు మా తాత ఉన్నాడు, వాడు ప్రభులో రాకుండా చచ్చిపోయాడు, మరి ఆయన లేకపోతే ఎట్టా మనతో పరలోకంలో, కాబట్టి ఆయన పేరుని ఇప్పుడు బాప్తిజం కొడితే ఇక్కడ సరిపోతుంది. పాప పరిహార పత్రాలు పోపు గారు ఆధ్వర్యంలో అమ్మినందుకు ప్రొటెస్టెంట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. పాప పరిహార పత్రం ఏంటి? ఒక పత్రం కొనుక్కుంటే పాపాలకు క్షమాపణ వస్తుంది, యాంటీ బైబిల్. కానీ ఒక ఫండ్ రైజింగ్ కోసం ఏదో పెట్టుంటాడు ఎవడో ఒక ఆయన పెద్ద ఆయన, ఆలోచించే సంఘాలన్నీ ఇవ్వాలా అని ఓ భయం ఉంటుంది, పాపం అంటే పెట్టుంటాడు. అతనికి అది గుడ్ కాజులా తోచి ఉండొచ్చు, కానీ అది బైబిల్ ఒప్పుకోదు, కాబట్టి ప్రొటెస్ట్ అయింది అక్కడ. ఇవాళ మానవ పద్ధతులు చాలా 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 అమల్లో ఉన్నాయి, మానవ పద్ధతులు చాలా అమల్లో ఉన్నాయి. మీకు విషయం చెప్తానండి, దెర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అండ్ క్లినిక్స్, సో మెనీ. అలాగే ఈ ఉదాహరణ కంప్లీట్ చేసి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఈ నర్సింగ్ హోమ్స్ యాజ్ పర్ మెడికల్ రూల్స్ నడిస్తే నడపలేరు. వాళ్ళు క్లినికల్గా పర్మిషన్ తెచ్చుకుంటే బెడ్స్ వేయకూడదు. కానీ మీరు బొండి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్గా మీకు కనపడుతున్న వాటి పర్మిషన్స్కి డీవియేషన్ నుండి వైద్యం చేస్తుంటారు. మరి వైద్యం చేసేవాడు క్లినికల్గా వచ్చాడు, ఓకే, క్లినిక్కే వచ్చాడు, వచ్చిన తర్వాత ఫెయింట్ అవుతాడు, సీరియస్నెస్ ఉంటుంది, ఇమీడియట్గా కొంత వైద్యం ఇవ్వాల్సి ఉంటుంది, ఇమీడియట్గా అతన్ని ఒక బెడ్ ఇచ్చి వైద్యం ఇస్తారు. నీ పర్మిషన్లో బెడ్ లేదు అని చెప్పి ఇమీడియట్ సీజ్ చేయొచ్చు, అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అర్థమవుతుందా? అలాగే ఇళ్ళు కట్టుకోవడానికి మనం ప్లాన్లు వేస్తాం, ప్లాన్ డీవియేషన్ ఉంటుంది. నీకు అనుకూలంగా కట్టుకుంటావు, తర్వాత నీ ఆర్థిక స్థితిని బట్టి కట్టుకుంటావు, ప్లాన్ తీసుకుంటావు, G+1, 2 తీసుకుంటావు, కానీ ఒకటే కడతావు, 2 కట్టలేవు. తీసుకున్న వాటిల్లో కూడా నువ్వు అనుకున్నటువంటి రూమ్స్ అన్ని వేసుకోలేవు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి. ఆ డీవియేషన్ని పర్ఫెక్ట్ చేయడానికి మళ్ళీ DPS అని ఒక ప్లాన్ ఇస్తాడు గవర్నమెంట్.
నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఇవాళ మనం గుర్తించాల్సింది, సంఘాలు గుర్తించాల్సింది, ఈ డీవియేషన్స్ అన్నీ కూడా హ్యూమన్ కాన్సెప్ట్స్, సర్వైవల్ కాన్సెప్ట్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఆ సంఘం నిలబడుకోవటానికి, ఆ కాపర్ నిలబడటానికి రకరకాలైనటువంటి పద్ధతులు పెడతాడు. ఒక చర్చిలో మీసాలు తీసేయాలని చెప్పాడు, ఒక చర్చిలో గడ్డాలు పెంచాలని చెప్పాడు, పేర్లు చెప్పను మీకు తెలుసు. ఇంకో చర్చిలో వైట్ డ్రెస్ వేసుకురావాలి అని చెప్పారు. మనం పరిశుద్ధిలో కాబట్టి సింబలైజింగ్ వైట్ డ్రెస్ వేసుకురావండి. ఇంకోటి అన్నాడు కాఫీ పొడి రంగు చొక్కాలు వేసుకురామన్నాడు. ఇంకోటి అన్నారు ఫుల్ హ్యాండ్స్ వేసుకురామన్నాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. బైబిల్ ఎక్కడున్నాయి ఇవన్నీ? ఓల్డ్ టెస్టిమెంట్లో స్త్రీ వేషం పురుషులు వేసుకోకూడదని ఉంది. ఇవాళ మీరు చూడండి, మోడర్న్ డ్రెస్సెస్లో ఆడపిల్లలందరూ చొక్కా ప్యాంట్లోనే ఉంటున్నారు, టీషర్ట్ ప్యాంట్లో ఉంటున్నారు. ఇట్స్ ఎ న్యూ టెస్టిమెంట్ పీరియడ్, ఇట్ కాంట్ అప్లై. కానీ బైబిల్లో చోట ఎక్కడ అది రాసి ఉంది కాబట్టి ఇవాళ మనం దాన్ని ఖండిస్తున్నాం. ఓకే, అమెరికాలో పొట్టి బట్టలు వేసుకుంటారు ఆడవాళ్ళంతా కూడా, మోకాళ్ళ పై వరకు కాళ్ళు కనబడేటట్టుగా బట్టలు వేస్తారు. ఇండియాలో నిండుగా కప్పుకుంటారు అవిశ్వాసులు నిండుగా వస్త్రం కప్పుకుంటే, అమెరికాలో విశ్వాసులు మోకాళ్ళపై గౌన్లు వేసి తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు. మనం ఆచ్ఛాదన లేకుండా బయటికి వెళ్ళాం, వితౌట్ చున్నీ ఆర్ శారీలో పైట వేసుకుంటే కానీ మనం బయటికి వెళ్ళరు మన ఆడవాళ్ళు. అక్కడ ఓపెన్గా వదిలేసి తిరుగుతూ ఉంటారు. కల్చర్స్ ఉంటాయి, బట్ బైబిల్ హ్యాస్ నో కల్చర్. గాడ్స్ డాక్టర్ నెవర్ అప్లైస్ టు ద కల్చర్. కాబట్టి నువ్వు వైట్ డ్రెస్ వేసుకొస్తే గొప్పడు కాదు, నువ్వు మీసాలు పెంచితే నువ్వు పెద్ద ప్రవక్తవు కాదు, నువ్వు మీసాలు తీసేస్తే సౌమ్యుడు కాదు. ఇవి అవుటర్ అపియరెన్స్, స్కూల్ యూనిఫామ్స్ లాంటి. సెయింట్ జేవియర్స్ యూనిఫామ్ వేరు, కేబిడిటి యూనిఫామ్ వేరు, ప్రావిడెన్స్ స్కూల్ యూనిఫారం వేరు, సిద్ధార్థ స్కూల్ యూనిఫారం వేరు కదా అని చెప్పి వాళ్ళకి వచ్చే సర్టిఫికెట్ వేరు ఉందా? వాళ్ళకి 10th క్లాస్ బోర్డు ఒకటి కాదా? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నవి అని అంటే మీ గొప్ప చూపించుకోవడం కాదు. ఫర్ యువర్ సిల్లీ యాక్సెప్టెన్సెస్, రికగ్నిషన్స్. సహోదరి, మనం అందరూ తినేది అభియమే, కానీ రకరకాలు. ఒకడు మజ్జిగనంలో తింటాడు, వాడు కూరలో తింటాడు, ఒక మాంసం తింటాడు, వాడు బిర్యానీ చేసి తింటాడు, వాడు పులిహోర చేసి తింటాడు. ఫుడ్ ఈజ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్. ఇవాళ ప్రభు చెప్తుంది అదే, నో డీవియేషన్స్, నో డిఫరెన్సెస్. లెట్ us be united. మనం ఏకమవుదాం రండి. ప్రపంచ క్రైస్తవ్యం ఒక్కటే. ఇతర ఏ మతం కూడా ఆ సిద్ధాంతం చెప్పలేదు. ఇతర మతాలన్నీ కూడా డివిజన్స్ చెప్పుకున్నాయి, కానీ క్రైస్తవ్యం ఒకే శరీరం అని చెప్పుకుంది. నేను ముగిస్తాను. తండ్రి కూడా ఒక్కడే. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడిన. ఇది రేపు చెబుతాను, నా టైం అయిపోయింది. ఈ వచ్చిన రేపు చెప్తాను. ఎందుకు స్పిరిచువల్గా కూడా డిఫరెన్సెస్ ఉంటున్నాయి, ఎందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటున్నారు ఆధ్యాత్మికంగా. ఇది రేపు చెబుతాను మీకు. ఆయన పర్పస్ ఏంటి ఇందులో రేపు చెప్తాను. ఏసే పరిష్కారం వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయా? మీకు దీవెనకరంగా ఉండాలనే నేను చేస్తున్నది. మీ క్షేమం కోసం, ఆత్మలో వర్ధిల్లట కోసం ఈ వర్తమానాలు. వీటిని ప్రోత్సహించండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏకమై ఉన్నారు అనే ఒక గొప్ప పాఠం వారు నేర్చుకోవడం సహాయం చేయండి. వారు పొందిన బాప్తిస్మం ఒక్కటే, వారు పొందిన ఆత్మ ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఒక్కటే అనే తాత్పర్యం మాలో జనింపచేసి స్థిరపరచండి. యేసు నామమున
అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.